నల్గొండ జిల్లా నార్కట్టపల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవానికి హాజరైన దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ, ఆలయ ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ జోగనీలు, శివసత్తులు, విరముష్టివారు శివఘట్టంతో అగ్నిగుండాలలో నడవడం ఆనవాయితీగా వస్తుంది. తెల్లవారుజాము నుంచి చెరువుగట్టు శివనామ స్మరణలతో మారిమోగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అగ్నిగుండాల వద్ద భారీ పోలీసులు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఆలయ పురవీధుల గుండా ఊరేగించారు. మొదట వీరముష్టి వంశీయులతో పూజలు నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీస్, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు అగ్ని కణికలపై నడిచే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు హరహర శంభో నామస్మరణలతో నిప్పు కటికలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణం తర్వాత నిర్వహించే అగ్నిగుండాలలో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించి అగ్నిగుండాలపై నడిస్తే తమ కుటుంబాలకు మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే పంటలకు చీడపీడలు సోకకుండా పంటలు బాగా పండుతాయని, మంచిగా వర్షాలు పడి సుభిక్షంగా ఉంటామని భక్తులు ప్రగాఢ విశ్వాసం. సంవత్సరంలో ఈ మాఘశుద్ధ రథసప్తమి మొదలుకొని జరిగే అనేక ఆ జడల రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవంలో 3వ రోజు ఈ రోజు అగ్నిగుండాల కార్యక్రమం విశేషంగా భక్తులందరూ కూడా కనుల పండుగగా వారి అనుగ్రహాన్ని మనందరం పొందుతూ ఉన్నాం. ఇటువంటి ఈ యొక్క సందర్భానికి పూర్వంలో ప్రజాపతి ఆహ్వానించకుండా శివుడు లేనటువంటి యజ్ఞాన్ని నేను చేస్తాను అని ఆ యొక్క చేస్తూ పార్వతీదేవికి ఆహ్వానం లేకుండా దక్షుడు యజ్ఞాన్ని ప్రారంభిస్తాడట. భార్య కూడా తన కూతురుతో మాట్లాడదట. అప్పుడు ఆ యొక్క బాధకు గురి అయినటువంటి, ఆవేదనకు గురి అయినటువంటి పార్వతీదేవి కుటుంబ పేరుతో అగ్ని సృష్టించుకొని అక్కడనే ఆహుతి. ఈ కార్యక్రమంలో శివసత్తులు, జోగునిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రాష్ట్రంలో ఎక్కడున్నా శివసత్తులు అగ్నిగుండాల కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ అగ్నిగుండాలలో శివసత్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. చెరువుకట్టుకు ప్రతి అమావాస్య నాడు లక్షల సంఖ్యలో భక్తులు రావడానికి శివశక్తులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అయినా వారికి ఇక్కడ గౌరవం దక్కడం లేదని శివశక్తులు వాపోతున్నారు.